నమస్కారం ఫ్రెండ్స్, మొదటగా మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే చెప్పాల్సిన పని లేదు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళే తాండం మనం స్పష్టంగా గమనించుకోవచ్చు. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి అఖండ చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళే తాండం అయితే సృష్టించింది. కేవలం తెలుగులో రిలీజ్ అయినప్పటికీ కూడా నార్త్ అదేవిధంగా హిందీలో కూడా ఈ యొక్క చిత్రము డబ్బింగ్ చేసి భారీగా కలెక్షన్లు రాబట్టినటువంటి విధానమే దీనికి ఉదాహరణ అని మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని అఖండ 2 చిత్రాన్ని బోయపాటి ఒక భారీ లెవెల్ తీస్తున్నాడు పానీ అండ్ స్టార్లో అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు అనమాట. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ హిట్తో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అదేవిధంగా వీళ్ళ కాంబినేషన్ వారి డబల్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భం అన్ని కలివిటి ఉన్నాయన్నమాట. అదేవిధంగా బాలకృష్ణకి మొన్న పద్మభూషణ్ అవార్డు రావడం అంటే బాలకృష్ణకి అంతా ఇప్పుడు పాజిటివ్ రెస్పాన్సే కనబడుతుంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో అదే కనుక జరిగితే మటుకు అక్కడ చిత్రానికి బడ్జెట్ విషయంలో ఎక్కడైతే బోయపాటి కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనబడతలేదన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని 200 కోట్లకు పైగా ఒక ఖర్చు పెట్టడానికైనా ఎక్కువ సిద్ధానికి అని కూడా బోయపాటి ప్లాన్లో ఉన్నాడు. అదే కనుక జరిగితే మనకు డెఫినెట్లీగా నార్త్ మరియు అదేవిధంగా పాన్ ఇండియా స్టార్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తే మటుకు భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది అనేది అయితే స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. మినిమం అట్లీస్ట్ 500 crores కూడా అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్లో టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది అయితే అంటున్నారు. ఒకవేళ అటు ఇటు మించితే కూడా దాదాపుగా 1000 కోట్ల మార్కులు కూడా అందుకోవచ్చు. ఎందుకంటే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే అఘోర పాత్రకు వచ్చేసి బాలీవుడ్లో భారీగా రెస్పాన్స్ వచ్చిందంటే డెఫినెట్లీగా భారీ కలెక్షన్లు వస్తాయని అయితే ఆశిస్తున్నారు.